చూస్తున్నారు కదా, నేనైతే ఇన్ని రకాలు ఎక్కడ కూడా చూడలేదు. చూడండి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. చూడండి ఇప్పుడు మనకి నవరాత్రి టైమింగ్లో చాలా మంది తీసుకుంటూ ఉంటారు. సో వ్యూవర్స్, మార్కెట్లో కంటే కూడా మనం కేజీ వైజ్గా తీసుకుంటే ఒక కేజీ మీరు ఏది తీసుకున్నా కూడా 5,000 to 7,000 రూపీస్ తగ్గుతుందన్నమాట. బతుకమ్మ కూడా చాలా బాగుంది చూడండి. మనకి చిన్న సైజ్ దగ్గర నుంచి అవైలబుల్లో ఉన్నాయి. ఇలాంటివి అన్నీ పెట్టి పూజ చేస్తూ ఉంటే కూడా కోరికలు అన్నీ చాలా ఈజీగా తీరుతాయి అనుకుంటాను, అంత బాగున్నాయి. వెంకటేశ్వర స్వామి చూడండి అసలుకి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. మార్కెట్లో కంటే కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి. సిల్వర్ ఐటెంలో ఏది తీసుకున్నా కూడా మనకి వేస్టేజ్ ఉండదు, మేకింగ్ ఛార్జెస్ ఉండవు, జిఎస్టీ ఉండదు. అసలు అమ్మవారిని చూస్తే మాత్రం వెంటనే తీసుకెళ్ళిపోవాలి అనిపిస్తుంది, అంత బాగుంది. అంటే ఎవరికైనా గిఫ్ట్ చేసినా కూడా చాలా బాగుంటుంది. మనకి తక్కువ బడ్జెట్లోనే మంచి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. అంటే మనము ఎలా ఎటువైపు నుంచి చూసినా కూడా చాలా క్లారిటీ ఫినిషింగ్ అనేది ఉంది. చాలా బాగుంది కదా. ఇలాంటివన్నీ ఉంటే పూజ చేయని వాళ్ళు కూడా చేస్తారు, అంత బాగుంది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మిర్రర్. ఐఎమ్ లక్ష్మీశ్రీ. ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి కంప్లీట్గా ప్యూర్ సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తాను. ఎంత బాగున్నాయి అంటే ప్రతి ఒక్క ఐటము లైట్ వెయిట్లోనే చాలా బాగా డిజైన్ చేశారు. సిల్వర్ ఐటమ్స్ అంటే అసలు ఇంత బాగుంటాయా అని నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది. చూస్తూ ఉంటే మీకు కూడా అనిపిస్తుంది, అసలు ఏ ఐటమ్ చూసినా కూడా ఇంతేనా అనిపిస్తుంది. ఇంకా స్పెషల్లీ చెప్పాలి అంటే మనకి బయట మార్కెట్లో దొరికిన దానికంటే కూడా చాలా తక్కువ ప్రైజెస్లో ఇస్తున్నారు. అండ్ అలాగే మనం ఏ ఐటమ్ తీసుకున్నా కూడా మేకింగ్ ఛార్జ్ ఉండదు, జిఎస్టీ అనేది ఉండదు, అసలు ఇంకా అలాంటివి ఏవి ఉండవు. ఓన్లీ మనకి ఎంత వెయిట్ ఉందో చూసి తీసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు దసరా సందర్భంగా చాలామంది తీసుకుంటూ ఉంటారు. నవరాత్రుల టైంలో కూడా చాలా అవసరం ఉంటాయి కాబట్టి అందుకనే మీకు చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. మరి ఇంత చెప్తుంది స్టోర్ ఎక్కడ అని ఆలోచిస్తున్నారా? మన స్టోర్ వచ్చేసి శ్రీరామ్ జ్యువెలర్స్, బషీర్బాగ్లో బాబుఖాన్ ఎస్టేట్స్లో ఉంటుంది. ప్యూర్ సిల్వర్. అసలు ఇంకా చెప్పాలి అంటే వీళ్ళ తరతరాల నుంచి కూడా ఇదే బిజినెస్ చేస్తున్నారు. కంప్లీట్గా హోల్సేల్ ప్రైజెస్లో ఇస్తున్నారు. మరి ఆ ఐటమ్స్ అన్ని చూసేద్దామా? సో వ్యూవర్స్, మనం ఫస్ట్ ఫ్లవర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. మెయిన్గా మనకి పూజకి ఫ్లవర్స్ కావాలి కాబట్టి నేను ఫస్ట్ ఫ్లవర్స్తో స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాము. అంటే ప్యూర్ సిల్వర్లో రెడీ చేశారు, చాలా బాగుంది. అండ్ చాలా స్టాండర్డ్గా చేశారు. మనకి ఏ ఐటమ్ అయినా కూడా చాలా స్టాండర్డ్గా ఉంది. చూస్తున్నారు కదా చిట్టి చిట్టి సైజ్ ఫ్లవర్స్ చూడండి. ఇవి వచ్చేసి మనకి స్మాల్ సైజు, ఇవి వచ్చేసి మనకి బిగ్ సైజు. ఇందులో మనకి ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజ్ తీసుకోవచ్చు. మనకి 20 గ్రామ్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే 20 గ్రామ్స్కి 108 ఫ్లవర్స్ వస్తాయి. అండ్ ఇందులోనే వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి. చూడండి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్ లాగా స్మాల్ సైజు, బిగ్ సైజు. ఇది వచ్చేసి మనకి మందార పువ్వు అంట. కొందరికి ఇవే పువ్వులతో చేయాలి అని ఉంటుంది కదా, అలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఫ్లవర్స్లో కూడా. చూస్తున్నారు కదా, నేనైతే ఇన్ని రకాలు ఎక్కడ కూడా చూడలేదు. చూడండి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా, చాలా స్టాండర్డ్గా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా. చూస్తే చూడండి ఫ్లవర్స్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. మనకి ఇలా పెద్ద పెద్ద సైజెస్లో కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ పెద్ద సైజులో కూడా చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. చాలా కలెక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు బతుకమ్మ సీజన్ కదా, బతుకమ్మ కూడా చాలా బాగుంది. చూడండి మనకి చిన్న సైజ్ దగ్గర నుంచి అవైలబుల్లో ఉన్నాయి. చూడండి మనకి ఫినిషింగ్ కూడా చూసినట్లయితే చాలా బాగుంది. ఆల్ సైజెస్ ఉన్నాయి. మనకి 30 గ్రామ్స్ దగ్గర నుంచి స్టార్ట్ ఉంటాయి బతుకమ్మ కూడా. అండ్ అలాగే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి మాణిక్యాలు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు. చూడండి ఎంత బాగుంది కదా, అసలుకి చూస్తే ఇంత హెవీగా ఉంది కదా, చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి. ఓన్లీ 100 గ్రామ్స్లోనే ఎంత బాగున్నాయో చూడండి. మనం ఎవరికైనా గిఫ్ట్ లాగా ఇచ్చినా కూడా చాలా బాగుంటాయి. అసలు నేనైతే అంత తక్కువ వెయిట్ అని అస్సలు అనుకోలేదు. ఇందులో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. అంటే ఇది వచ్చేసి మనకి ఎలిఫెంట్తో వచ్చింది కదా, చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ మనం లోపల చూసినా కూడా మనకి ఆయిల్ స్టోరేజ్ అనేది చాలా ఉంది. అంటే మినిమం ఒక 3 hours అయినా వెలుగుద్ది దీపము, అంత బాగుంది. ఇలాంటివి చాలా సైజెస్లో కూడా ఉన్నాయి. అండ్ మనకి పికాక్లో కూడా ఉంది. చాలా లైట్ వెయిట్. అసలు ఎవరికైనా మనం గిఫ్ట్ ఇస్తే మాత్రం అసలుకి చాలా మురిసిపోతారు, అంత బాగున్నాయి. చూడండి మనకి పికాక్లో ఇవి. ఇందులో కూడా సైజెస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. నెక్స్ట్ మనకి కామాక్షి దీపం చూద్దాము. ఈ దీపం కూడా చూడండి, చూస్తే ఎంత హెవీగా కనిపిస్తుంది కదా, కానీ చాలా లైట్ వెయిట్.
సో చూస్తున్నారు కదా కామాక్షి దీపం కూడా ఎంత బాగుందో. అసలుకి ముఖం అంతా కూడా చూస్తే ఎంత బాగా చెక్కినట్లుగా చాలా చక్కగా కనిపిస్తుంది. ఇందులో మనకి వెంకటేశ్వర స్వామిది కూడా ఉంటుంది. చాలా లైట్ వెయిట్గా ఉంది కాబట్టి మనం ఈజీగా బై చేయొచ్చు. అంటే ఎవరికైనా గిఫ్ట్ చేసినా కూడా చాలా బాగుంటుంది. మనకి తక్కువ బడ్జెట్లోనే మంచి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇందులో కూడా చూడండి అసలు వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నారో చూడండి. అబ్బో నాకైతే చాలా బాగా నచ్చింది. వెంకటేశ్వర స్వామి అండ్ లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉన్నారు. చూడండి ఎంత డీటెయిల్డ్గా చెక్కారో, అసలుకి చాలా బాగుంది. అండ్ లోపల మనకి ఆయిల్ వేసే ప్లేస్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. అసలు కంప్లీట్గా డే అంతా కూడా మనం నిల్వ దీపం కూడా పెట్టుకోవచ్చు, అంత బాగుంది. అండ్ ఈ డిజైన్ చేయటం కూడా చూడండి, అంటే మనం వత్తి వేసిన తర్వాత జారిపోకుండా ఉండడానికి చాలా మంచిగా గ్రిప్పింగ్ అనేది కూడా చాలా బాగుంది. రియల్లీ నైస్. ఇది ఎంత వెయిట్ ఉంటుంది? 100 గ్రామ్స్. ఓకే, 100 గ్రామ్స్ దగ్గర నుంచి స్టార్ట్ ఉన్నాయి కాబట్టి నాకైతే బాగా నచ్చింది. ఇందులో చిన్న సైజెస్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి వరలక్ష్మి అమ్మవారి ముఖం ఉంటుంది కదా, అలా రూపం పెట్టేసింది. చాలా బాగుంది చూడండి, చాలా బాగుంది. ఇందులో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. నేను వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి లిమిటెడ్గా చూపిస్తున్నాను. మీరు ఒకసారి స్టోర్కి విజిట్ చేశారనుకోండి ఇంకా చాలా కలెక్షన్స్ చూడొచ్చు. రెండు చూస్తే ఎంత బాగా కనిపిస్తుందో చూడండి, అసలుకి చాలా బాగుంది. 50 గ్రామ్స్లో వచ్చేస్తాయి. నెక్స్ట్ అరటి చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. అంటే అరిటాకులకి కూడా మనకి గ్రీన్ కలర్ రేడియం లాంటిది ఏదో ఇచ్చారు, చాలా బాగా షైన్ అవుతుంది. అరటి గెలతో సహా ఉంది, చాలా బాగుంది. ఓకే, మనకి తీయొచ్చు, పెట్టుకోవచ్చు, చాలా బాగుంది. డిజైనింగ్ కూడా చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు అంటే చాలా బాగుంది. అంటే మనకి దేవుడి మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్తూ ఉన్నారు కదా, ఈ మధ్య బాగా పర్చేస్ చేస్తూ ఉన్నారు. అలాంటి కలెక్షన్స్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో తీసుకోవచ్చు, మార్కెట్లో కంటే కూడా చాలా తక్కువ. డీటెయిల్డ్గా చెప్తాను నేను మీకు. ఇవి చూడండి మనకి చెరుకు గడలు అంటారు కదా, లలితాదేవి అమ్మవారి దగ్గర ఉంటాయి కదా, చాలా బాగున్నాయి. ఇవి కూడా మనకి దేవుడి మండపంలో పెట్టుకుంటే చాలా మంచిది. ఇవి కూడా చాలా లైట్ వెయిటెడ్లో చాలా బాగా, అసలుకి ఇంత పెద్దగా ఉంది కదా, ఇంతేనా అనిపిస్తుంది. మీరు ఒకసారి విజిట్ చేయండి, మీకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి మనకి అగరబత్తి పెట్టుకోవడానికి స్టాండ్ చాలా బాగుంది చూడండి. మనకి ఇది రిమూవ్ కూడా చేయొచ్చు, మళ్ళీ కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే క్లీనింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా బాగా డిజైన్ చేశారు. అసలుకి చాలా యూనిక్గా ఉన్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా, చాలా బాగున్నాయి. ఇందులో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. పర్చేస్ చేయాలి అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా స్టోర్కి విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పంచపాలి, మనకి పసుపు కుంకుమలు ఇస్తూ ఉంటారు కదా, అది. ఇందులో కూడా మనకి సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి. మార్కెట్లో కంటే కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి. సో వ్యూవర్స్, మనం కుంకుమ భరణి కూడా చూద్దాము. చూడండి మనకి పికాక్తో ఇచ్చారు కుంకుమ భరణి, కింద కూడా విత్ గ్రిప్తో వచ్చింది, చాలా బాగుంది. అంటే పదిలంగా పట్టుకోవాలి అంటారు కదా, దీన్ని అయితే అలా పదిలంగా పట్టుకోవాల్సిన అవసరం లేదు, అలాగే డిజైన్ చేశారు, చాలా బాగుంది. చిన్న సైజ్ దగ్గర నుంచి చాలా మోడల్స్ అనేవి ఉన్నాయి చూడండి. మనకి ఇలాంటివి మనం క్లీనింగ్ చేయాలి అంటే కూడా ఈజీగా క్లీన్ చేయగలుగుతాము, చాలా బాగుంది. ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయి, మీరు ఒకసారి విజిట్ అవుతే ఇంకా ఎన్నో కలెక్షన్స్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనము వరలక్ష్మి అమ్మవారు చూద్దాము. చూడండి ఇప్పుడు మనకి నవరాత్రి టైమింగ్లో చాలామంది తీసుకుంటూ ఉంటారు. చూడండి ఎంత బాగుందో, అసలుకి కళ్ళు, ముక్కు, పెదాలు అన్నీ కూడా చెక్కినట్లుగా చాలా చక్కగా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి రింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు, అంటే మనకి టెంకాయకి టై చేసుకోవడానికి. చాలా స్టాండర్డ్గా చాలా బాగుంది. ఇంకా ఇందులో కూడా ఇంకా అందంగా ఉన్న అమ్మవార్లు కూడా ఉన్నారు, చూపిస్తాను. ఇందాక చూపించింది వచ్చేసి మనకి సిల్వర్ కదా, ఇది వచ్చేసి కంప్లీట్గా గోల్డ్ పాలిష్లో ఉంది. చాలా బాగుంది, చాలా స్టాండర్డ్గా ఉంది. మనకి 40 గ్రామ్స్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి. ఇవి చూడండి మనకి వరలక్ష్మి అమ్మవారిని అలంకరించినట్లుగా ఎంత బాగుందో చూడండి. మనకి స్టోన్స్తో కళ్ళు, బొట్టు అవన్నీ కూడా ఎంత బాగా పెట్టారో, అసలుకి నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది. ఇందులో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అసలు అమ్మవారిని చూస్తే మాత్రం వెంటనే తీసుకెళ్ళిపోవాలి అనిపిస్తుంది, అంత బాగుంది. చూడండి ఎంత బాగుందో. మనకి పైన కిరీటం అంతా కూడా మనకి సీజెడ్ స్టోన్తో డిజైన్ చేశారు. కింద వచ్చేసి మనకి నెక్ దగ్గర హారము, కమ్మలు, బొట్టు ఇవన్నీ కూడా స్టోన్స్తో డిజైన్ చేశారు, చాలా బాగుంది. అసలుకి ఇలాంటివి మనం తీసుకుంటే అసలుకి లైఫ్ టైం కూడా బాగుంటాయి, అసలు మనకి మార్చాల్సిన అవసరం ఉండదు. అంత స్టాండర్డ్గా చాలా తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారు, చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకి లక్ష్మీ కుంచం చూడండి. మనకి లక్ష్మీ కుంచం, ఈ కుంచం పైన కూడా మనకి శంకు చక్ర నామాలు కూడా ఉన్నాయి చూడండి, డిజైన్ చేసి ఉన్నాయి. చిన్న సైజ్ దగ్గర నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి చిన్న సైజు, ఇది వచ్చేసి మనకి బిగ్ సైజు.
చాలా బాగా డిజైన్ చేశారు. వినాయకుడు కూడా ఉన్నారు దీనిపైనే, చాలా బాగుంది. అండ్ మనం నార్మల్ రైస్ వేసి పెడుతూ ఉంటాం కదా, ఇక్కడ వచ్చేసి మనకి వెండి రైస్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. చూస్తున్నారు కదా, సిల్వర్లో రైస్ కూడా ఉన్నాయి ఇక్కడ. నాకైతే భలే నచ్చాయి. అసలుకి ఎంత బాగుందో, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను సిల్వర్ రైస్ అనేది. అంటే దేవుడికి చాలా ఇష్టంగా పూజ చేస్తూ ఉంటాము. ఇలాంటివి అన్నీ పెట్టి పూజ చేస్తూ ఉంటే కూడా కోరికలన్నీ చాలా ఈజీగా తీరుతాయి అనుకుంటాను. అంత బాగున్నాయి, నాకైతే బాగా నచ్చింది. సో చూస్తున్నారు కదా, మనకి అష్టలక్ష్మి అమ్మవార్లది కలశం చెంబు, ఇది వచ్చేసి మనకి టెంకాయ. అంటే మామూలుగా ఇలా పెడితే ఇంకా పూజ చేసినట్లుగా ఏముంటుంది, టెంకాయ పెట్టుకున్నట్లుగా ఏమనిపిస్తుంది అనుకుంటున్నారు కదా. సో ఆ డౌట్ కూడా క్లియర్ చేస్తాను, చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి సిల్వర్ టెంకాయ కదా, దీని లోపల మనం రియల్ టెంకాయ పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. రియల్లీ నైస్. అండ్ దీనికి మనము తమలపాకులు పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా తమలపాకులదనమాట ఇది సెట్, తమలపాకుల సెట్. ఇది ఇలా పెట్టేసుకొని మిడిల్లో ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. ఇలాంటివన్నీ పెట్టి ప్లేస్ చేసుకొని పూజ చేసుకుంటే మాత్రం లక్ష్మీదేవి వెళ్ళమన్నా వెళ్ళదు. నెక్స్ట్ చూద్దాము. ఇవి వచ్చేసి మనకి మామూలుగా పసుపు కుంకుమలు అవన్నీ ఇస్తూ ఉంటాం కదా, అవి కూడా ఉన్నాయి. మనకి సిల్వర్లో కావాలంటే సిల్వర్, గోల్డెన్లో కావాలంటే గోల్డెన్ అండ్ సిల్వర్ మిక్స్లో ఉంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీపావళికి దొంతులు పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా దొంతుల సెట్ కూడా ఉంది. మనకి మీనాకారి వర్క్తో ఉంది. మనకి ప్లెయిన్ సిల్వర్, ఇది కూడా కొంచెం లిటిల్ బిట్ చేంజ్ అనేది ఉంది. ఇవి కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా దేవుడికి ప్రసాదం పెడుతూ ఉంటాం కదా, రెగ్యులర్గా పెట్టిన ప్రసాదమే ఏం పెడతారు, ఇలాంటి బిర్యానీ హండీ తీసుకోండి, చక్కగా బిర్యానీ వండి పెట్టండి. చాలా బాగుంది. ఈ హండీస్లో కూడా మనకి సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి. చూడండి, చాలా బాగుంది కదా, చాలా చక్కగా డిజైన్ చేశారు. ఏది చూసినా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇవి వచ్చేసి మనకి గంగాలాలు. ఈ గంగాలం పైన కూడా మనకి వినాయకుడు, శంకుచక్ర నామాలు అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ చూస్తే మనకి ఇంత పెద్దది కొనగలుగుతామా అనుకుంటాం కదా, కానీ కానే కాదు, చాలా లైట్ వెయిట్తో చేశారు. చాలా బాగుంది. వెండి వస్తువులు పెట్టి పూజ చేసుకుంటే కూడా చాలా పుణ్యం వస్తుంది కాబట్టి కొనలేని వాళ్ళు కూడా కొనగలిగేలాగే ఉన్నాయి ఇక్కడ. అంటే ప్రైజెస్ విషయంలో అయినా ఎంతో బరువు ఉంటుందేమో అనుకున్నాను, అస్సలకి బరువే లేవు. మనకి 400 గ్రామ్స్ దగ్గర నుంచి 1 kg వరకు ఉంటాయంట. చాలా బాగుంది. సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిపించినప్పుడు ఇలాంటివన్నీ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. వీటితో పాటు ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. దేవుడికి ఏవేవైతే కావాలో అవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. నేను లిమిటెడ్గా చూపిస్తున్నాను మీకు. ఒకసారి విజిట్ అయ్యారనుకోండి ఇంకా చాలా కలెక్షన్స్ చూడొచ్చు. మన నెక్స్ట్ వచ్చేసి మనకి పసుపు కుంకుమలు ఇవ్వటానికి కోసం తీసుకుంటూ ఉంటాం కదా, చూడండి మనకి సిల్వర్ అండ్ వుడ్లో ఇచ్చారు. మనం ఇది రిమూవ్ చేసి కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకొని కూడా మళ్ళీ వేసుకోవచ్చు. మనం మామూలుగా అలా యూస్ చేసుకోవచ్చు, లేదు మనకి సపరేట్గా దేవుడి దగ్గర పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. అసలుకి మల్టిపుల్గా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇలాంటి ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలవెల్లి చూద్దాము. చాలా బాగుంది కదా పాలవెల్లి, అంటే ఫ్రూట్స్తో సహా ఉంది. అంటే ఇవి ఉన్నాయి కదా అని పెట్టకుండా ఉండకూడదు, పెట్టాలి. ఫ్రూట్స్తో సహా ఉంది. అండ్ మనం ఈ ఫ్రూట్స్ రిమూవ్ కూడా చేసుకోవడానికి ఉంటుంది. అంటే క్లీన్ చేయడానికి ఇబ్బంది ఏమో అనుకుంటూ ఉంటారు కదా, మనం రిమూవ్ చేసి కూడా పెట్టుకోవడానికి వస్తుంది. అండ్ నెక్స్ట్ చూద్దాము. అండ్ మనకి తప్పు స్థాలి ఉద్దరిని అంటూ ఉంటారు కదా, చాలా బాగుంది. చాలా యూనిక్గా ఉన్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా. చూస్తూ ఉంటేనే అర్థమైపోతుంది కదా, చాలా యాంటిక్లో చాలా బాగున్నాయి. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. మనకి సిల్వర్ ఐటమ్స్లో ఏది కావాలన్నా కూడా అది ఈజీగా దొరికిపోతుంది ఇక్కడ. ఇది వచ్చేసి మనకి పీఠము, నేను చూపిస్తాను. మామూలుగా అమ్మవారిని మనము ప్రతిష్ఠిస్తూ ఉంటాం కదా, అలాంటి పీఠాలు. అండ్ నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా, సరస్వతీదేవి విగ్రహము యాంటిక్లో తయారు చేశారు. ఇది కూడా మనకి ప్యూర్ సిల్వర్లోనే వచ్చింది. మనకి ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయి అంటే, మనం పూజ చేసిన తర్వాత కూడా మనకి ఇలాగే ఉంటాయి. అంటే ఎనీ టైం ఇలాగే కనిపిస్తాయి అన్నమాట. మనకి కంప్లీట్ సిల్వర్లో వచ్చే ఇది కూడా కంప్లీట్ సిల్వరే, కాకపోతే పాలిషింగ్ అనేది డిఫరెంట్గా ఉంది. అవేమో కొంచెం బ్లాక్గా అవుతాయి, ఇది మాత్రం అస్సలు అవ్వనే అవ్వదు. ఇందులో కూడా చాలా దేవుళ్ళు ఉన్నారు. అంటే మనకి ఏది కావాలి అంటే అలా, ఏ దేవుడు కావాలి అంటే అలా ఆ దేవుళ్ళు అందరూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి చూడండి అసలుకి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అంటే హారమైనా చేతులైనా అసలు ఏవైనా కూడా చాలా బాగున్నాయి. ఇందులో చాలా విగ్రహాలు ఉన్నాయి చూడండి, చాలా క్లారిటీగా చాలా క్లియర్గా కనిపిస్తుంది విగ్రహాలన్నీ కూడా. ఇందులో కూడా మనకి సైజెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ఇది చూడండి మనకి
శంకరుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి చాలా చక్కగా ఉంది. అండ్ మనకి గోమాత, పికాక్ ఇవన్నీ కూడా అసలుకి నిజంగానే చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. అంటే 3D అంటా చెప్పారు. అంటే మనము ఎటువైపు నుంచి చూసినా కూడా చాలా క్లారిటీ ఫినిషింగ్ అనేది ఉంది. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చాయి ఇక్కడ విగ్రహాలన్నీ కూడా. మీకు ఏది కావాలి అంటే అది తీసుకోవచ్చు. సైజెస్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. చూడండి, మనకి లక్ష్మీదేవి, సరస్వతి, వినాయకుడు ఇలా మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుళ్ళు ఇష్టం ఉంటారు కదా, అలా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అవే. నెక్స్ట్ వచ్చేసి మనకి అష్టలక్ష్మి దేవుళ్ళు చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి అష్టలక్ష్మి అంటే ఒక పీఠంలా ఇచ్చేసి అందులో ఉన్నారు. అంటే టెంపుల్స్లో ప్రతిష్ఠిస్తూ ఉంటారు కదా, అలాగే ఉంది. నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఇది వచ్చేసి మనకి యాంటిక్ ఫినిషింగ్. ఇది వచ్చేసి కంప్లీట్గా సిల్వర్ లుక్లో ఉంది. మనము ఇలాంటివి తీసుకుంటే మనం పూజ చేస్తున్నప్పుడు కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటాయి కదా, మళ్ళీ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇదైతే ఇంకా ఇలాగే ఉంటుంది, ఇంకా ఫాస్ట్గా పూజ కూడా అయిపోతుంది. నాకైతే అదే అనిపించింది. ఇందులో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి దశావతారాలు, చాలా బాగుంది కదా. ఇలాంటివన్నీ ఉంటే పూజ చేయని వాళ్ళు కూడా చేస్తారు, అంత బాగుంది. అండ్ ఇందాక నేను పీఠం చూపించాను కదా, ఇలాంటి పీఠాల్లో మనం ఇలా ప్రతిష్ఠించి చక్కగా ప్లేస్ చేసుకొని పూజ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. అంటే మనం ఇలాంటివన్నీ పెట్టి చేస్తూ ఉంటే కంప్లీట్గా వెండి వాటితోనే పూజిస్తున్నాము అన్న ఒక మంచి ఫీల్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనము సింహాసనము. ఈ సింహాసనాల్లో కూడా చాలా వెరైటీస్ అనేవి ఉన్నాయి. ఇదిగోండి, మనకి సింహాసనం కూడా చాలా బాగుంది. చూడండి, మనకి 2 సైడ్స్ పీకాక్స్ అనేవి ఇచ్చారు. బ్యాక్ సైడ్లో కూడా శంకు చక్ర నామాలు ఉన్నాయి. అండ్ పైన వచ్చేసి మనకి గొడుగు అనేది ఇచ్చారు. చాలా బాగుంది. అంటే చాలా యూనిక్గా ఉన్నాయి. అసలు ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి మంచి కలెక్షన్స్ వస్తుంటే ఎవరు తీసుకోరు చెప్పండి. ఇది వచ్చేసి రాముడు. ఒకసారి దీంట్లో పెట్టి చూపిస్తాను నేను. చూడండి, చాలా బాగుంది కదా. ఆల్ సైజెస్లో ఉన్నాయి కాబట్టి మీ బడ్జెట్ని బట్టి వచ్చి బై చేయండి. వీటితో పాటు మనకి పూల బుట్టలు కూడా ఉన్నాయి. అసలు 1, 2 అని కాదు, నేను చాలా చూపించాను ఇప్పటికే. మీరు ఒక్కసారి విజిట్ అయ్యారనుకోండి, ఇంకా చాలా కలెక్షన్స్ చూడొచ్చు. అండ్ ఇలా అంటే ఇందాక నేను చూపించింది వచ్చేసి కంప్లీట్గా సిల్వర్ లుక్లో ఉంది. ఇది వచ్చేసి యాంటిక్ లుక్లో ఉంది. ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ అసలు చిన్న ఐటమ్ దగ్గర నుంచి పెద్ద ఐటమ్ వరకు చాలా బాగున్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనము దేవుడి దగ్గర బుక్స్ చదువుతూ ఉంటాం కదా, చూడండి. అసలు ఇది చూసి నేను అసలు అదే అనుకోనే లేదు. ఒకసారి చూపిస్తాను మీకు. ఇందులో హనుమాన్ చాలీసా బుక్ ఉంది. ఇది వచ్చేసి బుక్ బాక్స్. ఇది వచ్చేసి మనకు హనుమాన్ చాలీసా బుక్. దీంట్లో మొత్తం లామినేషన్ చేసి ఉంది. మనకి వెండి వాటిపైన పెళ్లి కార్డ్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంది. దీంట్లో మొత్తం చాలీసా అంతా కూడా ఉంది. మనం ఇలాంటివి పెట్టుకుంటే ఇంకా లైఫ్ టైం బాగుంటాయి. అంటే మనము పూజ చేసే టైంలో ఆయిల్ అని, పసుపు, కుంకుమ అని అలా అంటకుండా చాలా బాగుంటుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం రిటర్న్ గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇలాంటి ఐటమ్స్. ఇది వచ్చేసి మనకి లలిత చాలీసా. మనకి కొందరు బాగా చదువుతూ ఉంటారు కదా, ఇలాంటివన్నీ కూడా మనం గిఫ్ట్ లాగా ఇస్తే చాలా మంచిగా యూస్ఫుల్ ఐటమ్స్ ఇచ్చినట్లుగా ఉంటుంది. ఇలా చదివితే అయిపోతుంది. ఇలాంటివి చాలా కలెక్షన్స్ ఉన్నాయి, చిన్నవైనా. అసలుకి మనకి ఏది కావాలంటే అది ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో వ్యూవర్స్, మనకి బొట్టు పెట్టెతో పాటు చిన్న పిల్లలకి 21st డేకి మనం ఇస్తూ ఉంటాం కదా, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. బొట్టు పెట్టెతో పాటు మనకి పిల్లలు ఎలాగో మారం చేస్తూ ఉంటారు కదా బొట్టు పెడుతున్నప్పుడు, అలా గలగలలు ఉన్నాయి. అండ్ ఇదైతే పౌడర్ పఫ్ చాలా బాగుంది చూడండి, చాలా బాగుంది కదా. ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. చాలా తక్కువ బడ్జెట్లో కూడా ఇస్తున్నారు. లైట్ వెయిట్లో కూడా బాగా డిజైన్ చేశారు కాబట్టి ఒక్కసారి నా మాట విని స్టోర్కి విజిట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇన్స్టా కూడా ఉంది. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఇన్స్టా కూడా ఫాలో అయ్యారనుకోండి, లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్స్ అన్నీ కూడా వాచ్ చేయొచ్చు. వీటన్నిటితో పాటు మనకి కాల్ పట్టీలు కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో, అసలుకి చాలా యూనిక్గా ఉన్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా. అసలు నేను ఇంత మంచివైతే ఎప్పుడు చూడలేదు. మా వీడియో కోసం అయితే చెప్పట్లేదు నేను. ఇందులో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. చూడండి పట్టీల్లో కూడా ఇదిగోండి, చాలా హెవీ డిజైన్లో చాలా బాగా డిజైన్ చేశారు. అంటే మనకి రాజస్థానీ టైప్, మార్వాడీస్ వేర్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి కలెక్షన్ కూడా చాలా ఉన్నాయి. నేను లిమిటెడ్గా కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. అండ్ కడియంలు కూడా ఉన్నాయి. కడియాలు అంటారు కదా, అలా కడియాలు కూడా ఉన్నాయి. మువ్వలు పెట్టున్నాయి, చాలా బాగున్నాయి. హెవీ వచ్చేసి మనకి 20 గ్రామ్స్ నుంచి మనకి స్టార్ట్ ఉంటాయి. అంటే మనకి చిన్న సైజు, పెద్ద సైజు, అన్ని సైజెస్లో అవైలబుల్లో ఉన్నాయి. ఈ కడియాల్లో కూడా మనకి యాంటిక్లో కూడా ఉన్నాయి. సిల్వరే కాకుండా యాంటిక్లో కూడా ఉన్నాయి.
చాలా కలెక్షన్స్ ఉన్నాయి. నిజంగానే చెప్తున్నాను, ఏదో మా వీడియో వెళ్ళాలి అని చెప్తున్నాను మాత్రం అస్సలు అనుకోవద్దు. మీరు ఒక్కసారి నా మాట విని స్టోర్కి విజిట్ చేశారనుకోండి, ఇలాంటి అందమైన కలెక్షన్స్ అన్నీ కూడా బోల్డ్ అని చూడొచ్చు. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవే కాకుండా ఇంకా మనం ఫోటో ఫ్రేమ్స్ కూడా ఇస్తూ ఉంటాం కదా గృహప్రవేశాలకి, లేదా రిటర్న్ గిఫ్ట్ చేస్తూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా ఫోటో ఫ్రేమ్స్. అంటే మనకి ఇవి నార్మల్గా మనకి జర్మన్ సిల్వర్లో కూడా దొరుకుతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఇవి వచ్చేసి కంప్లీట్గా సిల్వర్తోనే చేశారు. ఇవన్నీ కూడా అవే, అంటే మనకి సైజ్ వైజ్గా కూడా చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి విగ్రహాలు. నేను ఒకటి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి సాయినాథుడి విగ్రహం ఉంది కదా, ఇది కంప్లీట్గా వెండి పైన మనకి గోల్డెన్ పాలిషింగ్ అనేది ఇచ్చారు. చాలా బాగుంది. ఇలాంటి ఐటమ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ, చాలా తక్కువ బడ్జెట్లోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫోటో ఫ్రేమ్సే, ఒకసారి చూడండి. అండ్ మనకి ఇంటికి తోరణం కూడా కట్టుకుంటాం కదా, అవి కూడా వెండిలో చాలా బాగా డిజైన్ చేశారు. ఈ వెండి ఆకుపైనే లక్ష్మీ అమ్మవారు, స్వాస్తిక్, రాముడు, వినాయకుడు, చాలా బాగుంది. ఇక్కడ ఏ ఐటమ్ అయినా కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి పూజా ప్లేట్. ఇందులో మనకి మాణిక్యాలు, స్థాలి, ఉద్దరిని, కుంకుమ భరణి, ఏకహారతి, గంట అండ్ మనకి పంచపాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. సెట్ వైజ్గా కూడా వీళ్ళు పెట్టేసి ఇస్తున్నారు. ఆల్ సైజెస్లో అవైలబుల్లో ఉంది, స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు, అంటే మీ శక్తి తగ్గట్టుగా తీసుకోవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ డిన్నర్ సెట్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి డిన్నర్ సెట్. ఇది వచ్చేసి ప్లేట్, స్పూన్, బౌల్స్. అసలు స్పూన్ అయితే ఎంత బరువుగా ఉంది అంటే చాలా బాగుంది. గ్లాస్ అండ్ ప్లేట్, అంటే అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించిన ఐటమ్సే కాకుండా మామూలుగా 21st డేకి, మ్యారేజెస్కి, అల్లుడికి గిఫ్ట్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. చిన్న పిల్లలకు సంబంధించినవి, కొత్త అల్లుళ్ళకి సంబంధించినవి కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే చాలా యూనిక్గా ఉన్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా. అందుకని ఒకసారి విజిట్ చేసి మిగతా కలెక్షన్స్ అన్నీ కూడా చూసేయండి. हेलो सर। हेलो मैडम। आपके पास कलेक्शंस बहुत अच्छा है। थैंक यू सो मच मैडम आने के लिए। आप कितने साल से ये बिजनेस पे है? मैं 25 ईयर्स हूँ, मेरा फादर 50 ईयर्स है मैडम इसी बिजनेस में। आपका फादर से स्टार्ट है? जी मेरे फादर से स्टार्ट है। ओके, मार्केट से इधर और कम है ना? मैं होलसेल रेट दूंगा मैडम, एक भी कस्टमर को रिटेल रेट नहीं लगाऊंगा। ओके, नो जीएसटी, नो मेकिंग, नो वेस्टेज। आपको सिल्वर रेट भी और कम दूंगा मैं, जो भी मार्केट में रेट चल रहा है उससे और कम मैं आपको दूंगा मैं। और कम बोले तो कितना? एक 5 to 7,000 मिनिमम। 5 to 7,000। जी मैडम, यस मैडम। ऑल आइटम्स? ऑल आइटम्स मैडम। कुछ आइटम जैसा कुछ फैंसी आइटम है, एंटी आइटम से उसका नॉर्मल मेकिंग चार्जेस रहेगा। बाकी नॉर्मल आपका कोई आइटम में मेकिंग चार्ज नहीं रहेगा। आप डिनर सेट ले लीजिए मुझसे, बड़े 1 kg का तांबलम ले लीजिए, चंबू ले लीजिए, दीपम ले लीजिए 1 kg, उसका किसी का भी मेकिंग नहीं दूंगा मैडम आपसे। ओके जी, ओनली वेट? ओनली वेट करिए, आप कलेक्शन दे दो, वेट और रेट ओनली मैडम। ओके, संडे ओपन रहता? संडे आप हमें कॉल करिए, हम आएंगे ज़रूर आपके लिए। जी बिल्कुल आएंगे मैडम, 100% आपको सर्विस देंगे, होम डिलीवरी देंगे आपको। होम डिलीवरी? होम डिलीवरी भी होएगा। ओके, इंडिया के अंदर कहीं भी डिलीवरी कहे तो हम आपको दे देंगे यहाँ पे। ओके जी मैडम। ఓకే. సో వ్యూవర్స్ వింటున్నారు కదా, మీరు ఎప్పటి నుంచి బిజినెస్ చేస్తున్నారు అని అడిగితే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఇదే చేస్తూ ఉన్నారంట. అండ్ కంప్లీట్గా హోల్సేల్లో ఇస్తున్నారు కాబట్టి మార్కెట్లో కంటే కూడా మనకి చాలా తక్కువ ప్రైజెస్లో ఇస్తున్నాము అని చెప్తున్నారు. అండ్ ఇంకా స్పెషల్ ఏంటి అంటే స్టోర్కి విజిట్ అవ్వలేని వాళ్ళు కూడా హోమ్ డెలివరీ కూడా చేస్తాము అని చెప్తున్నారు. ఇంత మంచి ఆఫర్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. ఇంకా కూడా సండే రోజు ఉంటారా అని అడిగితే కస్టమర్ వస్తాను అంటే ఖచ్చితంగా వస్తాను అని చెప్తున్నారు. చాలా బాగుంది కదా. మరి మీకు కూడా ఐటమ్స్ నచ్చితే వెంటనే స్టోర్కి విజిట్ చేయండి. సో వ్యూవర్స్ చూశారు కదా ఎంత బాగున్నాయో కలెక్షన్స్ అన్నీ కూడా. తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు అందమైన కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి. అంటే ప్రతి ఒక్కరికి ఇష్టంగా ఉంటుంది వెండి వస్తువులు పెట్టి పూజ చేయాలి అని, కానీ కొనలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అంటే తక్కువ వెయిట్లోనే మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ అలాగే స్పెషల్గా చెప్పాలి అంటే మనకి మార్కెట్లో కంటే కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే ఇస్తున్నారు. కంప్లీట్గా హోల్సేల్లో ఇస్తున్నారు. సిల్వర్ గురించి అయితే మాత్రం అసలు చెప్పనవసరం లేదు, చాలా ప్యూర్ సిల్వర్ అనేది ఉంది. ఇక్కడ ఏ ఐటమ్ టచ్ చేసినా కూడా కంప్లీట్గా ప్యూర్ సిల్వర్లోనే ఉంది. అండ్ మార్కెట్లో కంటే కూడా తక్కువ అని ఎందుకు ఇస్తున్నారు అంటే హోల్సేల్ స్టోర్ అంటే వాళ్ళ తాతయ్య గారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి తరతరాలుగా వస్తుంది కాబట్టి అంత తక్కువ బడ్జెట్లో కూడా ఇస్తున్నారు.
బడ్జెట్ వైజ్గా చూసుకుంటే మనకి మార్కెట్లో ఒక 9,300 రూపీస్ కేజీ ఉందనుకోండి, మనకి ఇక్కడ వచ్చేసి 8,700 ఆ రేంజ్లో వస్తుంది. అంటే ఇవాల్టి రేట్ బట్టి చెప్తున్నాను నేను. నార్మల్గా ఈ వీడియో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చూడొచ్చు. సో వ్యూవర్స్, మార్కెట్లో కంటే కూడా మనం కేజీ వైజ్గా తీసుకుంటే ఒక కేజీ మీరు ఏది తీసుకున్నా కూడా 5,000 to 7,000 రూపీస్ తగ్గుతుందన్నమాట. అంటే ఎంత మిగులుతుందో మీరే ఆలోచించండి. అండ్ ఇంకా చెప్పాలి అంటే మనకి సిల్వర్ ఐటెంలో ఏది తీసుకున్నా కూడా మనకి వేస్టేజ్ ఉండదు, మేకింగ్ ఛార్జెస్ ఉండవు, జిఎస్టీ ఉండదు. అసలు ఇవి లేకుండా ఏ స్టోర్ అయినా ఉంటుందా చెప్పండి? అసలు ఎక్కడా ఉండదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, మీరు కూడా ఫస్ట్ టైమే చూస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా చెప్పాలి అంటే వెండి ఐటమ్స్లో ఏదైనా తీసుకోండి మీరు, చిన్న ఐటెం దగ్గర నుంచి పెద్ద ఐటెం వరకు చాలా తక్కువ బడ్జెట్లో ఇవన్నీ కూడా ఏమీ లేకుండా వెయిట్ చూసి మీరు తీసుకోవచ్చు. అండ్ ఇంకా యాంటిక్ ఉంటాయి కదా, అంటే నేను ఇందాక ఇలాంటివన్నీ చూపించాను కదా, యాంటిక్ ఐటెంలో మాత్రం ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఎందుకు అంటే ఇంత చక్కగా మనకి ఇవ్వాలి అంటే ఎంత అవుతుంది చెప్పండి? అందుకనే ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి. అందుకనే చెప్తున్నాను, ఎవరైనా సరే ఈ ఫెస్టివల్ టైమింగ్స్లో, మిగతా టైమింగ్స్లో కూడా దేవుడికి తీసుకోవాలి అని చాలా అనుకుంటారు. కాబట్టి మా వీడియో చూసిన వెంటనే ఒక్కసారి స్టోర్కి విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు నచ్చిన కలెక్షన్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. సో వ్యూవర్స్, చూశారు కదా, మీకు ఎప్పుడు కొనాలనిపించినా కూడా మా శ్రీరామ్ సిల్వర్స్ దగ్గరికి వస్తే మాత్రం చాలా తక్కువ బడ్జెట్లో మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. సో వ్యూవర్స్, మా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేయాలి అంటే మా అను మిర్రర్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మిస్ అవ్వకుండా వాచ్ చేస్తారు. సో వ్యూవర్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.